అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో కాంచనగంగ అనే చందమామ కథ నుండి విందాం. హిమాలయ పర్వతాల్లో ఒక పెద్ద లోయ ఉన్నది. దాని చుట్టూ ఎత్తైన కొండలున్నాయి. ఆ కొండల మీద వర్షం కురిసినప్పుడు వాటి శిఖరాల నుంచి చాలా ఏర్లు పారుతాయి. కానీ ఒక్కటి లోయలోకి పారదు. అయినప్పటికీ ఏటా వానలు సమృద్ధిగా కురవటం వల్ల ఆ లోయలో గోధుమలు, ద్రాక్షలు, మేలుజాతి పళ్ళు విరగపండుతాయి. అందుకనే ఆ లోయకు బంగారు లోయ అని పేరు. ఆ లోయకు పడమటగా ఒక ఎత్తైన పర్వత శిఖరం ఉన్నది. దాని మీద నుంచి ఒక నది అవతల వైపుకు ప్రవహిస్తుంది. సాయంకాలపు నీరెండలో అది బంగారు లోయగా మెరుస్తుంది. అందుచేత అందరూ ఆ నదిని కాంచనగంగ అని పిలుస్తారు. ఆ బంగారు లోయ ముగ్గురు అన్నదమ్ములది. పెద్దవాడు సుందరుడు, రెండోవాడి పేరు ఉపసుందుడు, మూడోవాడు నందుడు. అన్నల కన్నా నందుడు చాలా చిన్నవాడు. పెద్దవాళ్ళిద్దరూ పరమ దుర్మార్గులు. వాళ్ళు తమ విషయం తప్ప మరే మీరేమీ ఆలోచించేవాళ్ళు కారు. తమ కింద పనిచేసే రైతులకును కూలీలకును క్రూరంగా హింసించి వారి రక్తం పిండేవారు. అందుచేత వారినందరూ రాక్షస సోదరులను పిలిచేవారు. తమ తమ్ముడైన నందున్నే వాళ్ళు ఎంతో హింస పెట్టేవాళ్ళు. నందుడు చాలా మంచివాడు, అమాయకుడు. అన్నలు పెట్టిన బాధలన్నింటినీ పడి వాళ్ళకి అడ్డమైన చాకరీ చేసేవాడు. వాళ్లకు వంట చేసి పెట్టడము, నీళ్లు తోడటము అంతా నందుడి పనే. ఎప్పుడైనా తిండి లేక వచ్చిన బీదవాడికింత రొట్టె తుంపు పెడితే సుందోపసుందులు నందుణ్ణి కొట్టి తిండి లేకుండా పడుకోబెట్టేవారు. వాళ్ళు అటువంటి పిసినుగొట్టు వెధవలు. నందుడికి బోధదయ ఎక్కువగానే ఉండేది. కానీ అన్నలకు భయపడి వాళ్ళ ఇంట్లో లేని వేళ తలుపులు వేసుకుని వంటింట్లో కూర్చునేవాడు. అన్నలు తప్ప ఎవరు తలుపు తట్టినా తీసేవాడు కాదు. ఒకరోజు గాలివాన తీవ్రంగా ఉన్నది. సుందోపసుందులు బయటికి వెళ్ళారు. నందుడు వంటింట్లో అన్నల కోసం రొట్టెలు చేస్తున్నాడు. ఇంతలో బయట తలుపు మీద పెద్ద చప్పుడైంది. తన అన్నలు కూడా తలుపు అంత గట్టిగా తట్టరు. నందుడు భయపడుతూ వెళ్ళి తలుపు తీయకుండగానే ఎవరు అని అడిగాడు. తలుపులు తీయి అని పెద్ద బొంగురుగొంతు మేఘంలా గర్జించింది. నందుడు తలుపు తీశాడు. ఒక్కసారిగా ఇంట్లోకి తుఫాను ప్రవేశించినట్టు అయింది. ఒక లావుపాటి పెద్ద మనిషి లోపలికి వచ్చాడు. ఆయన ఒంగు మీద గుడ్డ బుట్టలాగా ఇంటి కప్పు ఎత్తు లేచింది. మనిషి నల్లగా మేఘం మాదిరిగా ఉన్నాడు. మంచి వాసన కొడుతున్నదే, రొట్టెలు కాలుస్తున్నావా? ఏది నాకొకటి పెట్టు అంటూ ఆ పెద్ద మనిషి లోపలికి వచ్చాడు. ఆయన అడుగు పెట్టిన చోటనల్లా నీళ్లు మడుగులు కడుతున్నాయి. అయ్యా, మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని లోపలికి రానిచ్చినందుకు నన్ను మా అన్నలు చంపేస్తారు. వాళ్ళు వచ్చేవేళ అయింది. మీరు దయచేసి వెళ్ళిపోండి అని బతిమలాడాడు నందుడు. ఆయన బిగ్గరగా నవ్వి, నేను రాకుండా మీ అన్నలు ఎట్లా జరుగుతుంది? ఏది ఒక రొట్టె తినిపోతాను అన్నాడు పెద్ద మనిషి. స్వామి, నేను మీకు రొట్టె పెడితే అది నేనే తిన్నానని మా అన్నలు నన్ను చంపేస్తారు. సరిగా ముగ్గురికి 3 రొట్టెలే చేస్తున్నాను అన్నాడు నందుడు. నేను మీకు ఎంత ఉపకారం చేస్తున్నాను? నాకొక్క రొట్టె పెడితే అరిగిపోతారా? ఆకలైన వచ్చిన వాళ్ళని వెళ్ళగొట్టడం ధర్మమా అన్నాడు ఆ పెద్ద మనిషి. ఆయన చెప్పిన మాట అబద్ధం కాదు. ఎందుచేతనంటే ఆయన వరుణదేవుడు. ఆయన వర్షించబట్టే ఆ లోయలో పంటలు సమృద్ధిగా ఉన్నాయి. ఆయన దయ వల్లే ఈ అన్నదమ్ములు అంత భాగ్యవంతులు అయి ఉన్నారు. అయితే ఈ సంగతి నందుడికి తెలియదు. వాడికి ఆ పెద్ద మనిషిని చూస్తే జాలి వేసింది. వానకు తడిసి ఆకలిగా ఉన్నవాడికి ఒక్క రొట్టె ఇస్తే ఇంతలో తరిగేదేమిటనుకున్నాడు. అయ్యా, నా వంతు రొట్టె తీసుకోండి అన్నాడు నందుడు. మరి నీకో అన్నాడు వరుణదేవుడు. నాకు లేకపోతే పర్వాలేదులేండి, పస్తు పడుకోవడం నాకు అలవాటే నందుడు అన్నాడు. వరుణదేవుడు నందుడిచ్చిన రొట్టె తింటూ చాలా బాగుంది. వరుణయ్య వచ్చి రొట్టె తినిపోయాడని మీ అన్నలతో చెప్పు. వారు నన్నేమీ
అనరులే అని వచ్చిన దారినే పట్టి వెళ్ళిపోయాడు. అయితే తరువాత కొద్దిసేపటికి సుందోపసుందులు తిరిగి వచ్చారు. భోజనం పెట్టమని అడిగారు. పళ్ళెంలో 2 రొట్టెలు కనిపించాయి. మూడోది ఏదని అడిగారు. ఎవరో వరుండట వచ్చి తినిపోయాడు. ఆ మాట మీతో చెప్పమన్నాడు అన్నాడు నందుడు భయపడుతూ. ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వరుణయ్యకేమధికారం ఉంది? అసలు ఈ లోయలో లోకాలు పెట్టడానికి ఈ బిచ్చగాళ్ళకేం అధికారం ఉంది అన్నాడు సుందరుడు ఇల్లరిగేలాగా అరుస్తూ. వరుణయ్య లేదు, వాగయ్య లేదు. బెదవా, నువ్వే రొట్టె తినేసి ఎవరి మీదో పెట్టి మా రొట్టెల్లో భాగం కోసం చూస్తున్నావు. అనుభవించు. ఈ పూటకి నీకు తిండి లేదు, పో వెళ్ళి పడుకో అని ఉపనందుడు తమ్ముణ్ణి కొట్టాడు. కడుపులో మాడుతూ నందుడు వెళ్ళి డొక్కలో కాళ్ళు పెట్టుకుని పడుకున్నాడు. అంతే. ఆ లోయలో మరి వర్షం చుక్క పడనేలేదు. వర్షాలు పడక వాగులు లేకపోతే ఏమవుతుంది? బంగారు లోయ అని పేరుకెక్కిన ఆ లోయ యావత్తు మరుసటి ఏడు బీడు వేసేసిపోయింది. ఎక్కడి పళ్ళ చెట్లు అక్కడ మాడిపోయాయి. ద్రాక్ష తోటలన్నీ ఎండిపోయాయి. ఆఖరుకు పచ్చగడ్డి కూడా మాయమైంది. మరో ఏడు తిరిగింది. ఎక్కడ చూసినా ఎర్రమట్టి ఇసుక తయారైంది. లోయ చుట్టూ తా ఉన్న కొండలెక్కి బోడికొండ అయిపోయాయి. సుందోపసుందులు ఇక ఏ రైతులను పీడిస్తారు? ఏమి తింటారు? ఏమి డబ్బు కూడబెడతారు? దాచి ఉంచిన డబ్బంతా ఖర్చయిపోయింది. వెండి బంగారం అంతా ఖర్చయిపోయింది. ఒక్క బంగారు పాత్ర మిగిలింది. దాన్ని కూడా కరిగించి అమ్మటానికి సుందోపసుందులు సిద్ధమయ్యారు. ఆ పాత్ర నందుడిది. దాన్ని కరిగించవద్దని, అది తనకు ఉండనిమ్మని నందుడు వేడుకున్నాడు. కానీ సుందోపసుందులు వినలేదు. దాన్ని ఒక ఇనుపబొచ్చులో వేసి నిప్పు మీద పెట్టి వాళ్ళిద్దరూ బయటికెళ్ళారు. నందుడికి తన సర్వస్వము పోయినట్టు అనిపించింది. అతను విచారంగా కిటికీ దగ్గర నిలబడి సాయంకాలపు నీరెండలో నిగనిగలాడే కాంచనగంగ కేసు చూస్తూ అందులో ఉన్న నీరంతా బంగారం అయిపోకూడదు అని అనుకున్నాడు. ఎందుకైపోవాలి అని ఎవరో అన్నట్టు నందుడి చెవులకి వినిపించింది. నందుడు ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. ఏమీ కనిపించలేదు. పొయ్యి మీద ఇనుపబొచ్చు తప్ప ఇంకేమీ లేదు. వేడిగా ఉంది. నన్ను బయట వెయ్యి అన్నదొక కీచుగొంతు. ఆ గొంతు ఇనుపబొచ్చులో నుంచే వచ్చినట్టుగా తోచింది నందుడికి. అతడు చప్పున వెళ్ళి అందులోకి చూశాడు. బంగారు పాత్ర అంతా కరిగిపోయింది. కానీ ఇనుపబొచ్చులో ఉన్న ద్రావకంలో తన ముఖానికి బదులు మరొక ముఖం కనిపించింది. దానికి తెల్లటి మీసాలు గెడ్డము ఉన్నాయి. చిన్న చిన్న కళ్ళున్నాయి. వేడిగా ఉంది, నన్ను బయట వెయ్యి అన్నదా ముఖం మళ్ళీ నందుని చూసి. నందుడు ముందు వెనక ఆలోచించకుండగా ఆ బొచ్చ పైకి తీసి దానిలో ద్రావకాన్ని క్రిందకి వంచేశాడు. బంగారానికి బదులు ఒక మరుగుజ్జు ముసలాడు బయటకు వచ్చి నందుడు మోకాలు ఎత్తు నిలబడ్డాడు. ఆ ముసలాడి జుట్టు, పళ్ళు, చొక్కా కూడా బంగారు రంగులోనే ఉన్నాయి. అయ్య బాబోయ్ అన్నాడు నందుడు. నన్ను ఎరుగుదువా? నందుడు, నేనే కాంచనగంగకు రాజును అన్నాడు మరుగుజ్జుడు. నందుడు తెల్లబోయి చూశాడు. నీ సంగతంతా చూస్తూనే ఉన్నాను. నువ్వు చాలా బుద్ధిమంతుడివి. అందుకని నీకో రహస్యం చెబుతాను విను. ఆ కాంచనగంగ మీదుగా ఉన్న శిఖరం చూశావా? దాని మీదకెక్కి ఆ నదిలో ఎవరైతే 3 బొట్లు పవిత్ర తీర్థం వేస్తారో వాడికి అనది బంగారం అవుతుంది. ఇతరులకు అది నీరుగానే ఉంటుంది. ఆ నది మాత్రం వాడికి మాత్రమే బంగారంగా మారుతుంది. మరో సంగతి, ఎవడైనా నదిలో అపవిత్రమైన నీరు పోసాడా వాడు కాస్త నల్లరాయిగా అయిపోతాడు. తెలిసిందా? జ్ఞాపకం ఉంచుకో అంటూ ఆ మరుగుజ్జు నందుడు జవాబు చెప్పేలోపుగా మంటల్లోకి దూకి మాయమైనాడు. సుందోపసుందులు ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారు పాత్ర లేదు. నందుడే దాన్ని దాచాడని వాని ఇద్దరూ కలిసి చచ్చేటట్లు కొట్టారు. దెబ్బలు పడలేక నందుడు మరుగుజ్జుని గురించి అతను చెప్పిన విషయాలు అన్నలకు చెప్పేశాడు. సుందోపసుందులు మొదట వాడి మాటలు నమ్మలేదు. కానీ
ఎన్ని కొట్టినా వాడు అదే చెప్పడం వల్ల నిజం కావచ్చునని అనుకున్నారు. నందుడు చెప్పిన మాటల్లో వాళ్ళకి ఎప్పుడైతే గురుకు ఉందో వెంటనే కాంచనగంగను తన కోసం బంగారం చేసుకోవాలనే కోరిక కూడా ఇద్దరికి ఒక్కసారిగానే కలిగింది. అది ఎవరో ఒకరికే బంగారం అవుతుంది. అందుచేత సుందోపసుందులు నువ్వా నేనా అని తగు వచ్చింది. ఇద్దరు కాట్ల కుక్కలాగా పాట్లాడుకున్నారు. బలం గలవాడు కనుక అన్న సుందుడే గెలిచాడు. అయితే సుందుడికి పవిత్ర తీర్థం ఎవరిస్తారు? ఏ అర్చకుడినైనా అడగాలి. అర్చకుడు సుందుడు వంటి నరరాక్షసుడికి పవిత్ర తీర్థం ఇవ్వనన్నాడు. ఇది కాదు ఉపాయమని సుందుడు అర్చకుడి దగ్గర ఉన్న పవిత్ర తీర్థం కాస్త దొంగిలించి ఒక సీసాలో పోసుకున్నాడు. ఒక తట్టె నిండా తిండి సారాయి పెట్టుకున్నాడు. కాంచనగంగ శిఖరం ఎక్కటానికి ప్రయాణమయ్యాడు. సుందుడు గబగబా కొండెక్కి ఆగిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి మంచు తగిలింది. ఆ మంచు అతనెన్నడూ చూడలేదు. మంచు మీద కాలు జారుతుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కింద పడి చచ్చిపోయేటట్టుగా ఉన్నది. దారి పక్క అగాధం. ఆ కంగారులో అతని భుజం మీద ఉన్న భోజనం తట్ట కాస్త పడిపోయింది. చేతిలో పవిత్రోదకం సీసా మాత్రం ఉంది. ఒక గంట ఎక్కేసరికల్లా అతనికి అమిత దాహమేసింది. సీసాలో చాలా నీరున్నది. కావలసింది 3 బొట్లే కదా అనుకుని గొంతు తడిచేసుకోవడానికి సీసా ఎత్తాడు. ఇంతలో దాహానికి చచ్చిపోతున్న ఒక కుక్క కనిపించింది. అది నాలుక బయటకు పెట్టి అతని కేసి దీనంగా చూసింది. సుందుడు దాన్ని ఒక్క తన్ను తన్ని కాస్త నీరు తాగి ముందుకు సాగాడు. సుందుడు మరో గంట సేపు కొండ ఎక్కాడు. కొండవేడికి ఆవిర్లు తేలుతున్నది. కాళ్ళు మాడుతున్నాయి. మళ్ళీ దాహమైంది. ఇదివరకే సీసా సగం ఖాళీ అయిపోయింది. మిగిలిన దానిలో సహం తాగుదామనుకున్నాడు. ఆ కాలే రాళ్ళమీద అతనికొక పసిపాప కనిపించింది. ఆ పాప దాహంతో చచ్చిపోతున్నది. కానీ సుందుడు ఆ పసిపాప వంక చూచాడే చూడకుండగా తన దాహం మాత్రం తీర్చుకుని ముందుకు సాగిపోయినాడు. కొండ అంతకంతకు నిలువెక్కి ఎక్కరాకుండా ఉన్నది. కానీ శిఖరం చాలా సమీపంలోనికి వచ్చింది. అడుగడుక్కు సేద తీర్చుకుంటూ సుందుడు ముందుకు సాగాడు. ఇంతలో దారికడ్డంగా ఒక ముసలాడు కనిపించాడు. వాడు చచ్చిపోతున్నట్లు కనపడ్డాడు. దాహం దాహమని గొణిగాడు ముసలాడు. నువ్వింక బతికి ఉద్ధరించేదేమిటి అంటూ సుందుడు వాడి మీదుగా దాటుకుంటూ పైకి వెళ్ళాడు. ఆకాశమంతా అంధకారమైనది. భయంకరమైన ఉరుములు వినిపించింది. సుందుడు కాళ్ళ కింద అగాధంలోనికి కాంచనగంగ ఉరుకుతుంది. చేతిలో ఉన్న సీసా విసిరి ఆ జలపాతంలో పరేశాడు. మరుక్షణం అతని శరీరం బిగుసుకుపోయి స్పృహ తప్పింది. అతను నల్లరాయి అయిపోయి నదిలో దొర్లిపడ్డాడు. ఇంటి దగ్గర ఉన్న నందుడు తన పెద్దన్న అయిన సుందుడు తిరిగి రానందుకు చాలా దుఃఖించాడు. కానీ ఉపసుందుడు చంకలు కట్టుకున్నాడు. పవిత్ర తీర్థం దొంగలించడం వల్ల తన అన్న బండరాయిపోయి ఉంటాడని ఊహించి ఉపసుందుడు నందుడు దాచుకున్న డబ్బులు లాక్కుని అవి పెట్టి ఒకదగా అర్చకుడి దగ్గర పవిత్ర తీర్థం కొనుక్కుని తట్టలో తిండి పెట్టుకుని కొండ ఎక్కడానికి బయలుదేరాడు. ఉపసుందుడు కూడా అన్నలాగా చాలా కష్టపడుతూ కొండెక్కసాగాడు. కొంత దూరం పోయాక అతనికి ఒక పాప కనిపించింది. దాహమన్నది. అతను పాపకు దాహం ఇవ్వక తానే తాగి ముందుకు సాగాడు. మరికొంత దూరం పోయాక ఒక ముసలాడు ఎదురై దాహమన్నాడు. కానీ ఉపసుందుడు ఇవ్వలేదు. ముందుకు సాగాడు. ఇంకా కొంత దూరం పోయాక దారికడ్డంగా సుందుడు కనిపించి దాహం దాహం అన్నాడు. ఓహో, నీ కోసం నీరు తెచ్చాననుకున్నావా అంటూ ఉపసుందుడు అన్న మీదుగా దాటి కొండ ఎక్కాడు. ఆఖరకు ఉపసుందుడు కాళ్ళ కింద కాంచనగంగ జలపాతం కనిపించింది. తన చేతిలో ఉన్న నీటి సీసా అందులో విసిరివేసి తాను కూడా నల్లరాయిపోయి అందులోకి ఒరిగిపోయాడు. అన్నలిద్దరూ తిరిగి రాకపోవడం చూసి నందుడు బయలుదేరాడు.
అతనికి ఒక అర్చకుడు పవిత్ర తీర్థం అడగగానే ఇచ్చాడు. అన్నలాగా అతను కూడా తిండి తట్టలో పెట్టుకుని కొండ ఎక్కడానికి బయలుదేరాడు. పసివాడు కావటం చేత దారి అతనికి మరింత కష్టమనిపించింది. తిండి తట్ట ఎప్పుడో పోయింది. దాహం బాధించసాగింది. చేతిలో ఉన్న పవిత్ర తీర్థం తాగుదామనుకుంటూ ఉండగా ఒక ముసలాడు కనిపించి దాహం దాహం అన్నాడు. చేతిలో ఉన్న సీసా ముసలాడికిస్తూ దయచేసి అంతా తాగేయకండి అన్నాడు సుందుడు. కానీ ముసలాడు సీసాలో చాలా భాగం తాగేసి కొద్దిగా మిగిల్చాడు. నందుడు తాను తాగడం మానేసి ముందుకు సాగాడు. అతనికి దారి వెనక అంత కష్టంగా తోచలేదు. రాళ్ల మీద పచ్చగడ్డి కనిపించింది. ఒక గంట వెళ్ళేసరికి నందుడికి మళ్ళీ దాహమైంది. సీసా అయితే తాగబోయాడు. కానీ ఇంతలో దారికడ్డంగా ఒక పసిపాప కనిపించింది. దాహమని ఏడుస్తుంది. తన దాహం మరికొంతసేపు భరించడానికి నిశ్చయించుకుని నందుడు పాప నోటికి సీసా అందించాడు. పాప సీసా దాదాపు ఖాళీ చేసి కొండ దిగి పరిగెత్తసాగింది. నందుడు మరో గంటసేపు నడిచాడు. కొండ యావత్తు మంచి పూలవాసనలు వెదజల్లుతున్నది. మళ్ళీ నందుడికి దాహమైంది. సీసాలో 5-6 చుక్కలు నీరే ఉంది. అందుచేత అతడికి తాగడానికి మనసొప్పక సీసా దించాడు. కానీ అదే సమయంలో దాహానికి చచ్చిపోతూ ఒక కుక్క కనిపించింది. వెధవ బంగారం, లేకపోతే పోయే అనుకుని నందుడు చావటానికి సిద్ధంగా ఉన్న ఆ కుక్క నాలుక మీద తన సీసాలో ఉన్న పవిత్రోదకం పోశాడు. కుక్క లేచి తోకాడించుకుంటూ కొండ దిగిపోయింది. శిఖరం చేరువలోనే ఉంది. కానీ అతని దగ్గర పవిత్రోదకం లేదు. అయితే నందుడికి తన కళ్ళ సమీపంలో ఒక మెట్టకొలువ కనిపించింది. దాని రేకుల మీద 3 మంచు బిందువులు కనిపించాయి. నందుడు ఆ పువ్వు కోసి దాని మీద మంచు బిందువులు కాంచనగంగలోకి విదిలించాడు. అతను తిరిగి ఇంటికి వచ్చేసరికి కాంచనగంగ ఒక పాయచీలి బంగారు లోయగుండగా ప్రవహిస్తున్నది. ఈ నదిలో ఎండిపోయిన లోయ అంతా తడిసింది. మళ్ళీ గడ్డి మొలిచింది. తోటలు వెలిశాయి. పొలాలు పండాయి. బంగారు లోయ తిరిగి నిజంగా బంగారు లోయ అయ్యింది. నందుడు ఆ సంపద యావత్తూ అనుభవించాడు. అడిగిన వారికి పెట్టి రైతులను కూలీలను దయతో చూసి నందుడు తన అన్నలు సంపాదించిన అపఖ్యాతి పోగొట్టుకుని మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మాయదారి పిల్లి అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక ఊళ్ళో ఒక పిల్లి ఉండేది. ఆ పిల్లికి చిలకతో స్నేహమైంది. ఒకనాడు పిల్లి తన స్నేహితుడైన చిలకను విందుకు పిలిచింది. కానీ ఒట్టి పిసునుగొట్టు కావడం చేత చిలకకు మంచి విందు చేయక కొద్దిగా పాలు, కాసన్ని బఠానీ గింజలు మాత్రమే పెట్టింది. చిలక చాలా మర్యాద కలది. అందుచేత పైకేమీ అనలేదు. మరనాడు విందు చేయటం చిలక వంతు. చిలక ఈ విందుకు అట్టహాస్యంగా ప్రయత్నాలు చేసింది. 500 లడ్డు, 5 తట్టల అన్నము, 5 కాగుల పాయసము చేసి పిల్లిని విందుకు పిలిచింది. భోజన పదార్థాలు చూడగానే పిల్లికి ఎక్కడా లేని సంతోషము వచ్చేసింది. చిలక 2 లడ్డుండలు మాత్రం తన కోసం ఉంచుకుని మిగిలిన వంటకాలన్నీ పిల్లి ముందు పెట్టేసింది. పిల్లి 2 చేతులు మెక్కసాగింది. ఒక్కొక్క లడ్డుండలే లటుక్కున నోట్లో వేసుకుని గుటుక్కుని మింగసాగింది. అన్ని లడ్డుండలు అయిపోయాయి. అన్నమంతా అయిపోయింది. కూరలు అయిపోయాయి. పాయసం అయిపోయింది. నాకు ఆకలిగా ఉంది, ఇంకేమున్నది అన్నది పిల్లి. తన కోసం దాచి ఉంచుకున్న 2 లడ్డుండలు తెచ్చి పిల్లి పళ్ళెంలో పెట్టి ఇంతే, ఇంకేమీ లేవు అన్నది చిలక. పిల్లి 2 లడ్డుండలు 2 చేతులా లటుక్కున నోట్లో వేసుకుని గుటుక్కుని మింగేసి ఇంకేమున్నది అన్నది. చిలకకు కోపం వచ్చింది. ఉన్నదంతా నీకే మింగబెట్టాను, ఇంకేముంటుంది, కావలిస్తే నన్ను మింగు అన్నదే చాలు కదా అని పిల్లి చిలకను పట్టుకుని లటుక్కుని నోట్లో వేసుకుని గుటుక్కుని మింగింది. అక్కడి నుంచి బయలుదేరి పిల్లి వీధిలోకి వచ్చింది. వీధిలో ఉన్న ఒక ముసలమ్మ పిల్లి చేసిన పాపిష్టి పని కళ్ళారా చూసింది. ఆ ముసలమ్మ పిల్లిని నిలదీసి, నీకేం పోయే కాలమే పిల్లి, నీ స్నేహితుడైన చిలకను మింగుతావా అన్నది. నువ్వు నాకు చెప్పేదానివా ముసలమ్మ, చూడు నిన్నేం చేస్తాను అంటూ పిల్లి ముసలమ్మను పట్టుకుని లటుక్కుని నోట్లో వేసుకుని గుటుక్కుని మింగింది.
సరదాగా వీధి వెంబడి కొంత దూరం పోగా పిల్లికి గాడిదను తోలుకుంటూ ఒక చాకలి ఎదురు వచ్చాడు. ఏ పిల్లి, నీకు కళ్ళు లేవా? గాడిద కాళ్ళ కింద పడి చస్తావా? ఏం తొలుగు తొలుగు అన్నాడు చాకలి. ఓరబ్బా, నీకెంత పొగర్రా? నేనంటే ఎవరనుకున్నావు? 500 లడ్డుండలు పలహారం చేశాను, 5 తట్టల అన్నం భోజనం చేశాను, 5 కాగుల పాయసం తాగాను, నా స్నేహితుడి చిలకను భక్షించాను, అడ్డు చెప్పిన ముసలమ్మను మింగాను. ఇక నువ్వు నీ గాడిద ఒక లెక్క అని పిల్లి చాకల్ని గాడిదను కూడా లటుక్కుని నోట్లో వేసుకుని గుటుక్కుని మింగి ముందుకు సాగింది. పోగా పిల్లికి ఒక ఊరేగింపు ఎదురైంది. కొత్తగా పెళ్ళైన రాజుగారు రాణిగారు ఊరేగుతున్నారు. బోల్డన్ని మేళాలు వాయిస్తున్నారు. బోల్డంత పరివారం నడుస్తున్నది. వెనక 100 ఏనుగులు నడుస్తున్నాయి. పిల్లి ఈ ఊరేగింపుకు ఎదురుగా వెళ్ళింది. ఏ పిల్లి, కళ్ళు లేవా? ఏనుగుల కాళ్ళ కింద పడి చస్తావా? తొలుగు తొలుగు అన్నాడు రాజుగారు. తొలగాలిగా, నేనంటే ఎవరనుకున్నావు? 500 లడ్డుండలు ఫలహారం చేశాను, 5 తట్టల అన్నం భోంచేశాను, 5 కాగుల పాయసం తాగాను, నా స్నేహితుడి చిలకను భక్షించాను, అడ్డు చెప్పిన ముసలమ్మను మింగాను, తోవ తొలగమన్న చాకల్ని వాడి గాడిదను గటుక్కున మింగేశాను. ఇక నువ్వు నీ పరివారము ఒక లెక్క అంటూ పిల్లి రాజును రాణిని పరివారాన్ని మేళగాలను ఏనుగులను చటుక్కున నోట్లో వేసుకుని గటుక్కున మింగేసింది. ఇప్పటికీ పిల్లి ఆకలి పూర్తిగా తీరింది. కానీ పిల్లికి ఒక్క అసంతృప్తి ఉండిపోయింది. ఇన్ని తిన్నా ఒక్క ఎలుకను తినని లోటు దానికి ఉండలేనే ఉంది. పిల్లి ఈ మాట అనుకుంటూ ఉండగానే ఒక ఎలుక దాని దారికి ఎదురుగా నిలబడింది. ఏ పిల్లి, తొలుగు తొలుగు అన్నది. పిల్లికి పరమానందమైంది. వెధవ బోయిన తీగ కాళ్ళకు ఇలాగే ఎదకపోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నట్లు పిల్లికి అమ్మయ్య అనిపించింది. ఉత్సాహంతో పిల్లి ఎలుకను అవలీలగా ఎత్తి లటుక్కుని నోట్లో వేసుకుని గుటుక్కున మింగేసింది. పిల్లి పొట్టలో అంతా చీకటిగా ఉంది. కానీ ఎలుక గనక చీకట్లో కూడా లడ్డుండలను చిలకలను ముసలమ్మను చాకలివాణ్ణి గాడిదను రాజుగారిని రాణిగారిని పరివారాన్ని మేళాలను ఏనుగులను పోల్చుకోగలిగింది. ఇవన్నీ చేరినందువల్ల పిల్లి పొట్ట తగని ఇరుగ్గా ఉంది. అందుచేత ఎలుకకు అక్కడ ఉండబుద్ధి పుట్టలేదు. తన వాడి పళ్ళతో ఎలుక పిల్లి పొట్ట కొరికి పెద్ద కన్నం పెట్టి బయటకు వచ్చేసింది. దాని వెంటనే తనకు కావలసిన 2 లడ్డుండలు పట్టుకుని చిలక బయటకు వచ్చేసింది. చిలక వెనకటే ముసలమ్మ, చాకలివాడు, గాడిద, రాజు రాణి పరివారము, మేళాలు, ఏనుగులు అన్నీ బయటకు వచ్చేసాయి. పాపం పిల్లి ఏం చేస్తుంది? పొట్ట కుట్టించుకోవడానికి మాదిగాడి దగ్గరికి పోయింది. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.